హాయ్ హలో నమస్తే, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ములక్కాడ పులుసు. ములక్కాడ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా మందికి నచ్చుతుంది కదా. అందులో చాలా వెరైటీస్లో కూడా చికెన్, మటన్, చాలా వెరైటీస్లో కూడా ఈ ములక్కాడలు అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు ఇంకొక వెరైటీ కాంబినేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. అదే మామిడికాయ ములక్కాడ పులుసు. అందులో సీజన్ కూడా వచ్చేసింది కదా, మామిడికాయల సీజన్. చింతపండుతో ఎలాంటి అవసరం లేకుండా ఈ సీజన్ మొత్తానికి మామిడికాయలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. చింతపండు వేసే అవసరం లేకుండా ఈ ములక్కాడ పులుసు అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందామో టమాటాలతో పని లేకుండా ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఒక 6 వరకు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా తొక్క తీసి పెట్టుకున్నాను. ఒక 3 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఇవి పెద్దగా పులుపు ఉండదండి. ఇప్పుడు 3 ములక్కాడలను కూడా, పెద్ద సైజు ములక్కాడల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని మనం కట్ చేసుకుందాం. మామిడికాయలు అలాగే ఉల్లిపాయలను కూడా చాలా షార్ప్గా చిన్నగా కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చిన్న సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకోవాలి. మామిడికాయలను కూడా పెద్ద సైజుగా కట్ చేసుకున్నాం. మనం మిక్సీ జార్లో వేసుకుంటాం, ఏం అవసరం లేదండి. చాలా చిన్న సైజుగా నేను మీకు చూపించడం కోసమని కొంచెం చిన్న సైజు కట్ చేశాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ములక్కాడ పులుసు చూసేద్దామా. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ధనియాలను అయితే 3 టేబుల్ స్పూన్లు, చెక్క, ఇలైచీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వించిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే నువ్వులు 4 టేబుల్ స్పూన్లు. ఈ నువ్వులు చాలా కమ్మదనాన్ని ఇస్తాయండి ఈ ములక్కాడ పులుసుకి, ఆ పులుపుకి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది, ఈ నువ్వుల కాంబినేషన్ కూడా. నేనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిలే సరిపోతుంది ఈ కర్రీకి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని బాగా ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తాన్ని అయితే వేసుకొని కొంచెం వేగనిస్తే సరిపోతుంది. ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదండి. ఈ కర్రీకి మెయిన్గా ఈ ఉల్లిపాయలే కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పును కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకున్న తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. ఇలా మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది కదా, బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలని బాగా కడుక్కొని వేసేసుకోవాలి. వేసుకొని ఇది 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా తిప్పుతూ కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కాంబినేషన్? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనికి క్వాంటిటీ ఎంత మీకు థిక్నెస్ కావాలో చూసుకొని క్వాంటిటీగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళనైతే పోసుకుంటున్నాను. నా క్వాంటిటీకి తగ్గట్టు నేను 1/2 లీటర్ వరకు నీళ్ళనైతే వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు హై టు స్లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఈ ములక్కాడలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ములక్కాడలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇంకా ఒక 4 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అనంగా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని అయితే వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, లేకపోతే చిక్కబడిపోతుంది ఎక్కువగా. మీకు ఎలా నచ్చితే అలా, కొంచెం థిక్గా కావాలంటే పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి, కొంచెం పలుచగా అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు
మనం చూసుకుంటే ముక్క బాగా ఉడికిపోయి చాలా టేస్టీగా రెడీ అయిపోయి ఉంటుందండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ మామిడికాయ ములక్కాడ పులుసును ఇలా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం ఖచ్చితంగా మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.